హాయ్ అందరికీ, నేనండి మీ మాధవి ఫ్రమ్ తారా ట్రెండింగ్ కలెక్షన్. ఈరోజైతే నేను నార్మల్ నీడిల్తో ప్లెయిన్ బ్లౌజ్ని వర్క్ బ్లౌజ్లా ఎలా మార్చుకోవాలో చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి నేను రీసెంట్గా బై చేసిన శారీ. దీనికి లేస్ వేపించాను, మీషోలో పర్చేస్ చేశానని షార్ట్స్ వీడియోలు కూడా మెన్షన్ చేశాను. సో లేస్ 300 పడింది, దానికి స్టిచ్చింగ్ చేయించినందుకు 100 తీసుకున్నారు. సో దీనికే 400 అయింది. మళ్ళీ వర్క్ ఇదే శారీకి వేపించాలా అని చెప్పి నేను ఇలా థింక్ చేశాను. సో నార్మల్ బ్లౌజ్ ఇదే ఇలా కుట్టించుకున్నాను. నార్మల్గా నా బ్లౌజ్ని ఆ నార్మల్ బ్లౌజ్ని నేను వర్క్ బ్లౌజ్గా ఎలా మార్చుకున్నానో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. చాక్ పీస్ తీసుకొని సేమ్ డిస్టెన్స్ వచ్చేలాగా స్కేల్ ఆర్ టేప్ తీసుకొని డాట్స్ అనేవి పెట్టుకోండి. అండ్ ఫస్ట్ అయితే నిడిల్ని కింది నుంచి పైకి అనుకొని షుగర్ బీడ్స్ని 6 బీడ్స్ని నేను ఎక్కించాను నిడిల్కి. దాని తర్వాత 6 బీడ్స్ తర్వాత 2 పియల్స్ అనేవి ఎక్కించాను. అలా 6 స్టెప్స్ ఎక్కించాను రిపీటెడ్గా. సో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. 6 షుగర్ బీడ్స్ ఎక్కించాను. అండ్ నెక్స్ట్ వచ్చి 2 పేర్స్, అలా 6 స్టెప్స్ ఎక్కించాను. అండ్ లాస్ట్లో వచ్చేసి ఈ టైప్ బీడ్స్ తీసుకున్నాను. ఇవైతే తులంకి నాకు 35 వచ్చాయండి. ఈ కలర్ తీసుకున్నాను మ్యాచింగ్ అవుతుందని చెప్పి. సో వాటిని ఒకటి ఎక్కించి దాని కింద షుగర్ బీడ్స్ ఒకటి ఎక్కించాను. కింద ఉన్న షుగర్ బీడ్స్ని వెనక్కని ఆ కింద బీడ్స్లో నుంచి అన్నీ రిటర్న్గా పైకి ఎక్కించేసేయాలన్నమాట. సో వీడియోలో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చెప్పేదానికంటే. సో అన్నీ పైకి ఎక్కించేసేయాలి రిటర్న్లో. అన్నీ పైకి ఎక్కించిన తర్వాత నిడిల్ని పైకి అన్ని మళ్ళీ కిందికి అనాలి. అండ్ నెక్స్ట్ డాట్ ఏమైతే ఉందో అక్కడి నుంచి మళ్ళీ పైకి అనుకొని మళ్ళీ 1 టైం కిందికి అనుకొని మళ్ళీ రిపీటెడ్గా ఈ ప్రాసెస్ని చేయాలి. స్టెప్ వైజ్ రావడానికి కోసం ఫస్ట్ లైన్ అయితే నేను 6 స్టెప్స్ ఎక్కించాను కదా, నెక్స్ట్ దానికి ఒక స్టెప్ షుగర్ బీడ్స్ 6 అని ఉన్నాయి కదా లాస్ట్లో, అది ఒకటి తగ్గించేసాను. 5 పెట్టుకున్నాను. సో అలా రిపీటెడ్గా 5 4 3 2 1 అలా చేస్తే స్టెప్ వైజ్గా వస్తుందండి. సో ఫైనల్గా అయితే నాకు బ్యాక్ అనేది ఎలా వచ్చిందో మీకు చూపిస్తున్నాను చూడండి. స్టెప్ వైజ్గా ఫస్ట్ అయితే 6, అలా మళ్ళీ ఒకటి స్కిప్ చేసి 4. యాక్చువల్గా ఫస్ట్ అయితే హ్యాంగింగ్స్ కుట్టుకోవద్దండి, ఎందుకంటే మనం వెనకల డిజైన్ అంతా వేసేకి హ్యాంగింగ్స్ అనేవి అడ్డమయ్యి అంతా చిక్కు పడుతుంది. బట్ నేనైతే వ్యూవర్స్కి అర్థం అవడం కోసం ఫస్ట్ హ్యాంగింగ్స్ ఇంట్రెస్ట్గా ఉంటుందని అలా స్టిచ్ చేసి చూపించాను. అండ్ నెక్స్ట్ అయితే ఒక రౌండ్ షేప్ది తీసుకున్నాను. మీ దగ్గర ఏదైనా కాయిన్ ఉన్నా తీసుకోవచ్చు, లేదా బటన్ ఉన్నా తీసుకోవచ్చు. అలా రౌండ్స్ వేసుకున్నాను, సేమ్ డిస్టెన్స్ వచ్చేలాగా. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న ఈ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. ఇది మనం సిల్క్ థ్రెడ్ శారీ కుచ్చులకి ముడివేయడానికి యూస్ చేస్తాం కదా, ఆ థ్రెడ్ని. సో ముందుగా రౌండ్స్ చేసుకున్నాం కదా, ఆ రౌండ్ చుట్టూగా గొలుసు కుట్టు అందరికీ తెలుసు కదా, ఆ గొలుసు కుట్టు వేసానండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను గొలుసు కుట్టు ఎలా వేయాలి అనేది తెలియని వాళ్ళ కోసం. సో ముందుగా అయితే నిడిల్ని ఇలా జస్ట్ సేమ్ డిస్టెన్స్లో పెట్టి కింద ఉన్నదాన్ని ఇలా పైకి అనుకొని నిడిల్ని పైకి అనుకోవడమే. సో వీడియోలో అయితే ఇది అర్థమవుతుంది చెప్పేదానికంటే. సో గొలుసు కుట్టిని ఇలా రౌండ్గా మొత్తం వేసేసేయాలన్నమాట. ఆ రౌండ్ చుట్టూ వచ్చేలాగా గొలుసు కుట్టిని వేసేయాలి. సో గొలుసు కుట్టు అయితే చాలామందికి వస్తుంది. అండ్ ఓన్లీ బీడ్స్ కాకుండా ఇలా మన థ్రెడ్తో కూడా కొంచెం వర్క్ వేస్తే లుక్ ఉంటుందని చెప్పి ఇలా గొలుసు కుట్టు అయితే ఈజీగా ఉంటుందని నేను ఇలా వేసాను. సర్కిల్ చుట్టూ గొలుసు కుట్టుని ఫామ్ చేశాను. సో నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, యూస్ఫుల్గా ఉంటుంది. ఇది కొంచెం టైం టేకెన్, బట్ ఓవరాల్గా లుక్ అయితే బాగుంటుంది. మనం చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఈ వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే మిషన్ దారాన్ని తీసుకున్నాను. ఆ దారంతో ఒక బీడ్ని అయితే మధ్యలో సర్కిల్ మధ్యలో కుట్టాను. నా దగ్గర అయితే ఈ బీడ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇది యూస్ చేశాను. మీ దగ్గర వేరే కుందన్స్ ఏమైనా ఉన్నా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ కుందన్స్ అయితే ఊసిపోతాయి కదా, సో స్టిచ్చింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంటుందని నేనైతే బీడ్స్తో స్టిచ్ చేశాను. సో దాని చుట్టూగా 5 షుగర్ బీడ్స్ అనేవి కూడా స్టిచ్ చేశాను. సో వీడియోలో చూపిస్తున్న ఈ షుగర్ బీడ్స్ని ఆ బీడ్ చుట్టూగా 5 షుగర్ బీడ్స్ని కుట్టాను.
సో అంతేనండి, సింపుల్గా మనకి సర్కిల్ చుట్టూ అలా ఫామ్ అవుతుంది. మధ్యలో నాట్ అయితే వేసాను. అది మళ్ళీ సిల్క్ థ్రెడ్ తీసుకొని మళ్ళీ నాట్స్ వేయాలా అనుకునే వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. అలా నాట్ వేయకుండా కూడా బాగానే ఉంటుంది. సో నాట్ ఎలా వేయాలి అని అనుకునే వాళ్ళకైతే మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను. సిల్క్ థ్రెడ్ని తీసుకొని పొరలుగా తీసుకొని ఇలా కింది నుంచి సూదిని అనుకొని ఇలా 5 టైమ్స్ ఇలా రౌండ్స్గా చుట్టి కిందికి అనుకోవాలి. ఇలా కిందికి అనేటప్పుడు మనం చెయ్యి అనేది దాని పైనే పెట్టాలన్నమాట, లేదంటే అది ఊడిపోతుంది. సో అలా దాని మీదుగా పెట్టుకొని కిందికి నీడిల్ని డ్రాప్ చేసుకోవాలి. సో ఇలా నాట్స్ వేసుకోవాలి. ఇది ఇంకా లెంతీ ప్రాసెస్ అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఇలా ఈ 2 టైప్స్ ఆఫ్ కలర్ బీడ్స్ తీసుకొని సింగిల్ లైన్గా వచ్చేటట్లు ఒక రకం బీడ్స్తో కుట్టాను. అండ్ సైడ్కి రెండుగా ఇలా పియల్స్తో కుట్టాను. సో ఇదే ఫామ్ని నేను అదే మళ్ళీ రిపీట్గా చేశాను అనమాట. సర్కిల్ అండ్ పియల్స్ లైన్ అలా ఇదే ఫామ్ చేశాను. మొత్తం నెక్ చుట్టూగా అదే ప్రాసెస్ని చేశాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా స్టిచ్ చేశాను. అండ్ మనం నెక్కి ఏదైతే మోడల్ కుట్టామో ఆ రౌండ్ని ఇటుపక్క వేశాను. అండ్ మిడిల్కి వచ్చేసి ఇలా కుట్టాను. అండ్ పియల్స్ లైన్ వచ్చేసేలాగా ఇలా చేశాను అనమాట. ఇది వచ్చేసి మనకు వంకీలాగా కనిపిస్తుంది, అందుకని ఇలా చేశాను. ఆ ప్రాసెస్ హ్యాండ్స్కి ప్రాసెస్ ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే ఒక కుందన్ అనేది తీసుకొని అలా స్టిచ్ చేశాను. దానికి అలాంటి కుందన్ తీసుకొని నార్మల్ నీడిల్తో ఇందాక చూపించాను కదా అలాగే స్టిచ్ చేశాను. దాని చుట్టూగా ఒక బాల్ లేస్ అనేది తీసుకున్నాను. అండ్ మళ్ళీ స్టోన్ లేస్ని రౌండ్గా ఫిలప్ చేశాను. ఇలా సేమ్ అదే చేసేసి దాని చుట్టూగా మన దగ్గర ఉన్న బియర్స్ని మళ్ళీ రౌండ్గా చేసేసుకొని చెంపస్వరాల్లాగా వచ్చేలాగా ఇలా చేశాను. మొత్తం ఓవరాల్గా అయితే వంకిలాగా కనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ ఇంకా చూపించాలి అంటే వీడియోలో ఎంత అవుతుంది. అండ్ ఆఫ్టర్ నేను బియరింగ్ చేశాక ఎలా ఉందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. వెరీ లో బడ్జెట్తో మనం వర్క్ బ్లౌజ్గా మన నార్మల్ బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో.